హాయ్ అండి అందరికీ వెల్కమ్ అవర్ ఛానల్ సాన్వి టాక్స్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నాం. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. మన మంచిర్యాల డిస్టిక్లోని మందమరి దగ్గర ఒక మంచి టెంపుల్ కామాఖ్య టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ గురించి విజిట్ అయితే చేయబోతున్నాం. అసలు ఆ టెంపుల్లోకి రాజులను ఎందుకు రానివ్వరు, అసలు ఆ టెంపుల్లో అసలు ఎలా ఉంటుంది అనేది అయితే మనం ఈరోజు చూసేద్దాం. ముందైతే ఫస్ట్ కామాఖ్య రాజును ఎందుకు రానివ్వలేదు, అసలు కామాఖ్య దేవాలయంలో రాజుకి ఎందుకు అనుమతి లేకుండా పోయింది, కామాఖ్యదేవి ఏంటంటే పూజారిని రాయిగా ఎందుకు మార్చిందనే విషయం అయితే ఈరోజు తెలుసుకుందామండి. ప్రతి సంవత్సరం జూన్లో అయితే ఆషాఢ మాసంలో అయితే ఎందుకు 9 రోజులు పూజ చేస్తారు, ప్రత్యేకంగా మీనాక్షి గురించి చెప్పుకుంటారో, ఆ గుడికి ఎలాగైతే మంచి పేరు వచ్చిందో అనే విషయం తెలుసుకుందాం. అప్పట్లో అయితే ఆ గుడికి అయితే రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు కోచ్ బిహార్ రాజ్ పాలించేవాడు. ఆ రాజు ఆలయ పూజారికి కేందుకి మంచి స్నేహం ఉండేవాడనమాట. కేందు అడిగితే మీనాక్షిదేవి ఎలాంటి కోరికలైనా నెరవేరుస్తుందని చెప్పేవాడు. ఆ రోజు ఆలయంలో ఒక మహిళ అయితే ఏం చేసిందంటే ఒక చనిపోయిన శిశువును తీసుకొని ఆలయంలోకి అడుగుపెట్టింది. ఏడుస్తున్న ఆ తల్లిని చూసి కేందు ఆ మహిళను అడుగుతాడు కదా, శిశువుకి ఏమైంది అని అడిగితే, శిశువు మృతి చెందినది, నాకు నా శిశువుని బ్రతికించమని కోరుతుందన్నమాట. అప్పుడు ఆ కేందు ఏం చేస్తాడంటే, బ్రతికించడం మరణించడం అనేది నా చేతిలో లేదు, కానీ నేను మాత్రం పూజ చేసి ఆ కామాఖ్య దేవిని అయితే అడుగుతాను. ఇంకా తను బ్రతికిస్తుందో బ్రతికివ్వదో అనేది అది నా చేతుల్లో లేదు, కామాక్షి చేతుల్లోనే ఉంటుంది అని చెప్పేశాడు. ఆ మహిళ అంటుంది కదా, కేందు నాకు నీ భక్తి మీద నాకు చాలా నమ్మకం ఉంది, ఒకసారి అడిగి చూస్తావా నా బిడ్డను బ్రతికించమని అంటూ పూజారిని మీనాక్షి అమ్మతో బ్రతికించమని వేడుకుంటుంది. అప్పుడు ఆ పూజారి ఏం చేస్తాడంటే ఆ శిశువుని తీసుకొని గర్భగుడిలోకి వెళ్ళి కామాఖ్యమ్మ గుడిలో ఆ సమయంలో అడుగుతాడనమాట. కానీ ఆ సమయంలో ఏంటంటే ఎలాంటి విగ్రహాలు అక్కడ లేవు, కానీ అక్కడ దేవత యొక్క మర్మాంగం మాత్రమే ఉంటుంది. ఒక మాత మర్మాంగం మాత్రమే ఉంటుంది. అయితే ఒక భాగమైన యోని ఇక్కడ రాలిందని చెప్తాడు. అసలు స్టోరీ ఏంటంటే, మహాదేవుడు అంటే శివుడు తన దేవి శరీరాన్ని భుజాల మీద ఎత్తుకొని విశ్వమంతా తిరుగుతూ ఉంటాడనమాట. అప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే తన చక్రంతో ఆ మాత శరీరం మీద చక్రం విసిరగానే 51 ముక్కలు శరీర భాగాలు ఎక్కడికక్కడ పడిపోతాయి అన్నమాట. అక్కడ ఆ శరీర భాగాలు ఎక్కడైతే పడిపోతాయో అక్కడ మాత్రం శక్తిపీఠాలు వెలుస్తాయి. ఏ రోజైతే ఆలయంలో మాత యోని వచ్చి పడిందో ఆ రోజు నుంచి ఇక్కడ ద్రావణం నిరంతరం కారుతూ ఉంటుందట. ఇక్కడ కామాక్షి దేవుల్లో ఇదొక మిరాకిల్ అండి. యోని భాగంలో నిరంతరం ఎప్పుడు జలం నిండి ఉంటుంది కాబట్టి ఆ జలమే కామాఖ్యదేవి యొక్క ప్రసాదం అని, ముఖ్యంగా ఆషాఢ మాసంలో 9 రోజులు మాల వేసుకొని పూజ చేస్తూ ఉంటారు కదా, ఆ 9 రోజులని ఆహుబజి పండగ అని చేసుకుంటారు. ఆ 9 రోజుల్లో అంటే జూన్ నెలలో మాత్రమే రజస్వలం అవుతుంది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో అమ్మ ఋతుస్రావం వస్తుంది. ఆ సమయంలో ఆలయం యొక్క ముఖద్వారం మూసివేస్తారు. ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటి అంటే, మీనాక్షి ముఖ్యమైన భాగంపై ఒక తెల్లని క్లాత్ కప్పి ఉంచుతారు. ఆ తర్వాత తలుపులు వేస్తారు. తర్వాత 3 రోజుల తర్వాత తలుపులు తీసి చూసినప్పుడు ఆ తెల్లని క్లాత్ మొత్తం రక్తంతో ఉంటుంది, అంటే రక్తస్రావం ఉంటుంది. తర్వాత రక్తస్రావం తీసేసి దాన్ని ప్రసాదంగా భావించి భక్తులకి వైట్ క్లాత్ ఉంటుంది కదా, అది భక్తులకి ప్రసాదంగా పంచుతారనమాట. ఆ రక్తస్రావంపై కేందుకై ఆ శిశువుని పడుకోబెడతాడు. అప్పుడు అలా పడుకోబెట్టి చావో బ్రతుకో నీ చేతిలో ఉంది అని పూజ చేస్తాడు. అలా పడుకోబెట్టగానే కాసేపటికి ఆ శిశువు కళ్ళు తెరిచి చూస్తాడనమాట. ఈ కళ్ళు తెరిచిన విషయం ఏంటంటే అప్పట్లో అందరికీ ఈ విషయం పాకిపోతుందనమాట. చివరికి రాజు వరకు కూడా తెలిసిపోతుంది ఇలా జరిగిందా అనేసి. అయితే ప్రతిరోజు సాయంత్రం కళ్ళకు గంతలు కొట్టుకొని పూజారి కామాఖ్యదేవి పూజలో మునిగి పూజ చేస్తాడనమాట. ఆ సమయంలో ఏం చేస్తుందంటే కామాఖ్యదేవి వచ్చి నృత్యం చేస్తుంది. ఆ విషయం ఆ పూజారికి కూడా తెలియదు.
ఈ విషయం ఎట్లనోలాగా రాజు వరకైతే చేరిపోయింది. ఆ పూజ సమయంలో తనకి అనుమతి కావాలనేసి అయితే రాజుగారు ఆ పూజారిని అడిగితే అనుమతి తీసుకుంటాడు. కానీ పూజారి నేనే గంతలు కట్టుకొని పూజ చేస్తా కదా, నేను ఎప్పుడు చూడలేదు అని చెప్తాడు. అయినా రాజు వినకుండా పూజ చేస్తుంటే రాజు మాత్రం తలుపు తీసి సంధిలో నుండి చూస్తాడనమాట. అప్పుడు కామాక్షి కోపంతో రగిలిపోయి వెంటనే పూజారిని రాయిగా మార్చేస్తుంది. అప్పుడు రాజు శపిస్తుంది, భవిష్యత్తులో ఈ ఆలయంలో రాజు పరివారంలో ఎవరిని ఆలయంలోకి తొంగి చూస్తే వాళ్ళ వంశం మొత్తం సర్వనాశనం చేస్తానని శపిస్తుందన్నమాట కామాక్షిదేవి. అప్పటి నుండి మీనాక్షి దేవంలో పూజారులు స్త్రీలుగానే ఉంటున్నారనమాట. ఇది శ్రీచక్రం అనమాట. ఈ శ్రీచక్రం కింద కామాక్షి అమ్మవారు యోని ఇలాగా ఉంటుంది. అప్పుడు ఈ పీఠంగా వెలిసి ఇక్కడే జూన్ నెలలో మాత్రం చాలా పూజలు చేస్తారు. ఇక్కడ మాత్రం నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి కామాక్షి అమ్మవారికి. కానీ చాలా మహిమ గల తల్లి అనమాట. తిన దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా కోరికలు కోరుకున్నామంటే ఖచ్చితంగా తీరుతూ ఉంటాయంట. ఈ అమ్మవారి ఎదురుగా ఇన్ని విగ్రహాలు ఉంటాయన్నమాట. ఈ విగ్రహాలకు ఒక్కొక్క విగ్రహం అమ్మవారికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. పైన శ్రీచక్రం పైన అయితే విగ్రహాలు చుట్టూ ఉంటాయి. ఈ శ్రీచక్రం కింద అయితే యోని భాగం పాత్ర ఉంటుంది కదా, అది మాత్రం ఇక్కడ ఉంటుందన్నమాట. ఇంకా కామాక్షిదేవి చూసారా ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంటుంది. నిన్ననైతే గాజుల అలంకరణ చేశారనమాట. అక్కడ మేము వెళ్ళిన రోజైతే కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఇంకా పిల్లలు కాని వాళ్ళకైతే అక్కడికి వెళ్తే ఆ అమ్మవారు పూజ చేసి కొన్ని పండ్లు ఇస్తారనమాట. ఆ పండ్లు ఇస్తే వాళ్ళకి ఇంకా వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరుతుందని అయితే అక్కడే నమ్మకం అన్నమాట. కానీ మీనాక్షి టెంపుల్ ప్రతి ఒక్కరు విజిట్ చేయాలండి. చాలా అంటే చాలా మహిమ గల అమ్మవారు. ఆ గుడిలో పూజ చేస్తున్న అమ్మవారు తనేనండి. చాలా ఫ్రీగా మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతున్నారు. పూజ కూడా చాలా చక్కగా చేస్తారనమాట. అమ్మవారు అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది కామాఖ్య అమ్మవారు. ఇందులోనే చిన్న చిన్న హనుమాన్ టెంపుల్, హనుమాన్ గుడి, ఇంకా వినాయకుని గుడి అయితే ఇప్పుడే ప్రతిష్ఠేపిస్తున్నారు. ఇంకా అవి కావడానికైతే టైం పడుతుంది. చూడండి అమ్మవారు అయితే చాలా గాజుల అలంకరణతో చాలా అందంగా కనిపిస్తున్నారు. చాలా పవర్ఫుల్ అండి, నాకైతే అనిపించింది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.